ఆంధ్రజ్యోతి పత్రిక తన సహజ ధోరణిలోనే ఈ రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సొంతంగా ఒక వార్తను ప్రచురించింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ను జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇందుకోసం వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. త్వరలో మద్యం రవాణా కేసులో ఈడీ దూకుడు పెంచడంతో ఈ కేసులో తనకు కూడా ఈడీ నోటీసులు ఇస్తుందేమో, విచారణకు పిలుస్తుందేమో అన్న భయంతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఈడీ నుంచి పిలుపు రావడానికంటే ముందు నరేంద్ర మోడీని కలవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అంటూ సొంతంగా ఒక వార్తను రాసుకుని వచ్చింది. సరే, నిజంగా అమిత్ షా నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ను వైసీపీ నాయకులు కోరారో లేదో తెలియదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి కోరినా సరే, ఈడీ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ అపాయింట్మెంట్ కోరారని ఆంధ్రజ్యోతి పత్రిక ఎలా చెప్తుంది? అసలు ఎందుకు ఈ వార్త రాశారు అంటే, మద్యం కేసును దర్యాప్తు చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు నియమించిన సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కడ ఒక ఆధారం కానీ, ఈ కుంభకోణం జరిగింది అన్నట్టుగా కానీ ఎక్కడ ఆధారం లేదు. 2024 సెప్టెంబర్లో మొదలైన ఈ కేసు విచారణ దర్యాప్తు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. 3,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. ఎక్కడ ఆ డబ్బులు, ఎక్కడ గోల్డ్, ఎక్కడ డాక్యుమెంట్లు, ఎక్కడ ఎలా మనీ ఫ్లో అయిందో చెప్పండి అంటే ఇప్పటి వరకు చెప్పడం లేదు. మేము ఇంకా విచారిస్తూ ఉన్నాం, ఇంకా మూలాల్లోనికి వెళ్తూ ఉన్నాం ఒకరి ద్వారా ఒకరిని అంటూ ఈ కేసును ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడుతుందో అప్పుడు ఈ కేసును కదిలించడం అనేది చేస్తూ వస్తున్నారు. ఈ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వైపు సిట్ అన్నది ఎటువైపు వెళ్ళలేదు, ఆయన ప్రస్తావన కూడా ఎక్కడా రాలేదు. మరి అలాంటప్పుడు ఈడీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారణ పిలుస్తుంది? సాధారణంగా ఈ సిట్ ఏదైనా ఒక ఛార్జ్ షీట్ వేస్తే వాటి ఆధారంగా నిందితులకు ఈడీ అన్నది నోటీసులు ఇచ్చి విచారించే ప్రయత్నం చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి, ప్రమేయం గురించి అక్కడ ఏపీ సిట్టే చెప్పడం లేదు. మరి ఈడీ ఎందుకు పిలుస్తుంది? ఎందుకు ఇదంతా రాస్తూ ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి బహుశా ఏపీలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, కుప్పగూలుతున్న ఆర్థిక పరిస్థితులు, అధికార పార్టీ చేస్తున్న అవినీతి, అరాచకాలు, వీటన్నిటి మీద ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయడానికి అపాయింట్మెంట్ కోరారేమో, ప్రయత్నిస్తూ ఉన్నారేమో. కానీ ఆ విషయాలు ఇక్కడ చర్చ జరగకుండా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు అంటే ఇగో తన కేసుల గురించి వెళ్ళారు అన్న ఒక అభిప్రాయాన్ని, చర్చను మొత్తం అటువైపు మళ్లించేందుకు ఆంధ్రజ్యోతి ఇప్పటి నుండి ప్రిపేర్ అవుతోంది. ఇది ఈ రోజు కాదు, దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి తన సొంత కేసుల కోసమే ఢిల్లీకి వెళ్ళారని ఆంధ్రజ్యోతి పత్రిక రాయడం అనేది సర్వసాధారణమైన అంశం. పైగా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసినా, అమిత్ షాని కలిసినా సరే రన్నింగ్ కామెంటరీ చేసేవారు. ఇంకా లోపల ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ జరుగుతూ ఉంటుంది. ఇంకా బయట అప్పుడే టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి బ్రేకింగ్ చేస్తూ ఒక జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోడీ ఇలా అన్నారు, అమిత్ షా ఇలా అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నారు అంటూ అసలు లోపల ప్రధాని కార్యాలయంలో 4 గదుల మధ్య జరిగే అంశాలను కూడా లైవ్ ఇచ్చేవాళ్ళు. ఇంకా ఆ భేటీ నడుస్తూ ఉండగానే అంటే కేవలం పుకార్లను వ్యాప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలన్న స్ట్రాటజీని వీళ్ళు చాలా కాలంగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇదే. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏపీ బీజేపీ వాళ్ళ పరిస్థితి, ఈ కథనాన్ని బీజేపీ వాళ్ళు తొలుత ఖండించారు. ఒకవేళ ఈడీ నోటీసులు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి, ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాను కలిసి జగన్మోహన్ రెడ్డి వేడుకుంటానే ఈడీ దర్యాప్తు నుంచి మినహాయింపు ఇచ్చేస్తారా? అంటే ఆంధ్రజ్యోతి పత్రిక ఏం చెప్తోంది? ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా అనే వాళ్ళు మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారని డైరెక్ట్ గా ఇంత పబ్లిక్ గా చెప్తూ ఉంటే దాన్ని ఖండించాలి కదా, ఇలాంటిది ఉండదు అని. పైగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కావచ్చు, అమిత్ షా గారిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరారంటే నేను వస్తున్నాను అక్కడికి ఢిల్లీకి, కలిసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడాలి, అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పరు. అపాయింట్మెంట్ ప్రధాని గారిని లేకుంటే హోంమంత్రిని అపాయింట్మెంట్ కోరే ముందు ఏ అంశాల మీద మాట్లాడాలనుకుంటున్నారు అనేది ముందే చెప్పాల్సి ఉంటుంది. నేను ఈడీ కేసుల్లో మాట్లాడడానికి వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తారా? జగన్మోహన్ రెడ్డి అలా చెప్తే అపాయింట్మెంట్ ఇస్తారా? ఆంధ్రజ్యోతి తాపత్రయం ఒకటే, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లే పరిస్థితి లేదు, ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి దీన్ని ఎక్కడ కంక్లూజన్ ఇవ్వాలి అంటే, ఎస్ ఈడీ విచారణకు పిలిచేదే, అన్ని ఆధారాలు దొరికాయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఈడీ విచారణకు పిలవాలనుకుంది. కానీ ప్రధాని దగ్గరికి వెళ్ళి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఈడీ నుంచి నోటీసులు రాకుండా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడ్డారని ఇక మునుముందు ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఈ కథనాన్ని ఆంధ్రజ్యోతి అల్లింది అన్నది ఈజీగా అర్థమైపోతుంది. అసలు ఈడీ సంగతి పక్కన పెడదాం. ఇక్కడ ఏపీలో ఈ కేసును టేకప్ చేసింది, దర్యాప్తు చేయిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు నియమించిన సిట్టే కదా. మరి జగన్మోహన్ రెడ్డి అలా నేరానికి ఏదైనా పాల్పడి ఉంటే సిట్ ఎందుకు పిలవడం లేదు? అంటే సిట్టు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ధైర్యం చాలడం లేదా? జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిట్టు కామ్గా ఉందా? ఈ మొత్తం కేసును దర్యాప్తు చేస్తున్నది సిట్టు. సిట్టుకే ఆధారాలు దొరికినప్పుడు ఈడీ ఏం చేస్తుంది? ఈ సిట్టు ఏదైనా దర్యాప్తు చేసి ఏదైనా ఇలా ఉంది అనుమానం అని చెప్తే దాని మీద ఈడీ విచారిస్తుంది. కానీ ఈడీ స్వయంగా ఎందుకు పిలుస్తుంది? అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా ఆధారాలు కానీ, ఆయన తప్పు చేసినట్టుగా కానీ, కుంభకోణం జరిగినట్టుగా కానీ ఇప్పటి వరకు సిట్టుకు ఒక ఆధారం కూడా లభించలేదు. దాన్ని అంగీకరించలేక ఇగో ఇలా రకరకాలుగా ట్విస్టులు ఇస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లే పరిస్థితి లేదని అర్థమైనట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఇరికించడం ఇంకా సాధ్యం కాదని అర్థమైనట్టుగా ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఈ కేసు నుండి బయటపడ్డారు అని ఇక ప్రచారం చేస్తారేమో. అలా ప్రచారం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చేతగానితనాన్ని పరోక్షంగా వాళ్ళే అంగీకరించినట్టు అవుతుంది.